సో ఇదండి ఫైనల్గా బతుకమ్మ అయితే వచ్చేసింది. సంవత్సరానికి ఒకసారి వచ్చే బతుకమ్మ వచ్చేసింది. ఈసారి కొంచెం డిఫరెంట్గా 2 రోజులు అనమాట. సోమవారం మంగళవారం అని కన్ఫ్యూజ్తో ఉండే ఏ రోజు చేసుకోవాలా అని అందరు మంగళవారమే అనుకున్నారు. లాస్ట్ మినిట్కి సోమవారం వచ్చింది. అంటే మనము అమావాస్యతో పోల్చుకుంటే 9వ రోజే చేయాలి. కాకపోతే ఈ ఇంటర్నెట్ ఇది సోషల్ మీడియా వీళ్ళందరూ చెప్పడం వల్ల మంగళవారమా సోమవారమా అని కన్ఫ్యూజ్తోని లాస్ట్కి ఫైనల్గా సోమవారం అని డిక్లేర్ చేసేసారు. ఆ సోమవారం నాడు అందరూ హడావిడిగా ఆ పువ్వు తెచ్చుకొని, అసలు సోమవారం ఎక్కడ పువ్వు కూడా లేదు కసానా, మార్కెట్లో కూడా ఎక్కడ పువ్వు లేదు. మేము అమీర్పేటలో చూసాము, అక్కడ కూడా తక్కువనే, అంతటి తక్కువనే, ఉన్న పువ్వు కూడా చాలా రేటు. ఫైనల్గా తెచ్చుకొని మేము బతుకమ్మ చేసుకున్నాము. ఇది మా బతుకమ్మ సెలబ్రేషన్. అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి చేసుకుంటాము. మేము ప్రతి సంవత్సరం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే చేసుకుంటాము. ఇది కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే చేసాము. చాలా అంటే చాలా తక్కువ జనాలు ఉన్నారు ఈసారి. అంటే సోమవారం 2 days రావడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కువ మంది రాలేదు. మంగళవారం వస్తారేమో, సోమవారం మాత్రం చాలా తక్కువ ఉన్నారు. లేకపోతే పోయిన సంవత్సరం చూడండి, వీడియో నేను లైవ్ పెట్టాను, చాలా అంటే చాలా జనాలు ఉండే పోయినసారి. ఈసారి చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. లేట్, మేము వెళ్ళింది కూడా లేటే, 9:30కి అలా వెళ్ళాము. 9 గంటలకా సోనా, 9:30కా? 9 గంటలకు వెళ్ళాము. మేము బతుకమ్మ స్టార్ట్ చేసింది 4:30, 3:30కి స్టార్ట్ చేసాము. 7 వరకు అయిపోయింది కదా. 7 6:30, 6:30 7కి అయిపోయింది. ఇక నేను మా పిల్లలు అందరు రెడీ చేసుకుంటానికి 8:30 9 అయింది. కొంచెంసేపు దేవుడి దగ్గర పెట్టేసుకొని తులసి దగ్గర పెట్టి గుళ్ళోకి వెళ్ళి, ఇదనమాట మా బతుకమ్మ సెలబ్రేషన్. అయితే నా కూతురండి వైట్ ఓని కాదు, వైట్ లంగా, అది ఏం కలర్ ఏమోని, మెజంతా కలర్ తెచ్చింది. నేనే, నాకే గుర్తుకులేదు. సో ఈ లైటింగ్లో కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది, కొంచెం డార్క్గా ఉంటుంది ఓని మాత్రం. అదే మా అమ్మాయికి కొంచెం సిగ్గు ఎక్కువ. ఫస్ట్ చాలాసేపు మొహమాట పడింది. ప్రతి సంవత్సరం చేసేటి యాజ్ టీజ్ అంతే చేసింది. మార్పు వస్తుందేమో అనుకున్నా, మమ్మీ నువ్వు అని. తర్వాత సిగ్గుపడి తర్వాత మెల్లగా ఆడుతుంది. అమ్మాయి ఇప్పటికి కూడా ఎన్ని సంవత్సరాలు అయింది ఆడబట్టిన? అదే ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు అయిందా? ఊహ తెలిసినప్పటి నుంచి 4-5 సంవత్సరాలు. సేమ్ డైలాగ్, సేమ్ రొటీన్ ఆడడం అంటే ఇవి అనుకుంటా. అంటే సిగ్గుపడుతుంది, కలవలేదు తొందరగా. అదండి మా కోడలు, మా కూతురు. ఆమె చూడండి ఎలా ఆడుతుందో. ఒక పాట వచ్చినప్పుడల్లా సగం పాట పెడుతున్నారు, తీసేస్తున్నారు, సగం పాట పెడుతున్నారు, తీసేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే డిస్టర్బ్ అయిపోతున్నారు. అక్కడికి ఆపేస్తున్నారు. కరెక్ట్ ఊపు వచ్చి వాళ్ళు ఆడే టైంకి పాట ఆపేస్తున్నారు, అక్కడికి ఆగిపోతుంది. ఇదని పోయినసారి అయితే మంచి దాండి ఆడిరు. 2 గ్రూపులు ఉంటుండే, పక్కకుంటే ఒక గ్రూపు, ఇక్కడ ఒక గ్రూప్ ఉండి మంచిగా ఆడిరు. అసలు చాలా ఇసుక వస్తే రాలని జనం అన్నట్టు మొత్తం జనాలే ఉండే కదా. అసలు చాలా జనాలు. పోయినసారి 11:30 12 గంటల దాకా ఆడిరు కదా. చాలామంది ఆడారు పోయినసారి. ఈసారి కొంచెం తక్కువ ఉన్నారు. వేరే అబ్బాయి కూడా ఆడుతున్నాడు, మా చిన్న బాబు. ఇదిగోండి ఈ పింక్ పూలు ఉన్నాయి చూడు, ఇది కదా మంది పెద్ద బతుకమ్మ మాది. ఇటు సైడ్ చూసారా, ఇది మా బతుకమ్మ. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం ఎందుకంటే అక్కడ చాలా డీజే సాంగ్స్ ఒకటి పెట్టారు. డీజే సాంగ్స్, మామూలు సాంగ్స్ కూడా అవి క్లైమ్ పడతాయి. అందుకని ఈ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. లేకపోతే మంచిగా అట్లనే అప్లోడ్ చేసుకోవచ్చు. చాలామంది కూడా అట్లనే అప్లోడ్ చేస్తారు, మరి ఏం కాదు. ఇదిగోండి మా అమ్మాయి మా కోడలు. తర్వాత లాస్ట్కి మా అమ్మ కూడా వస్తుంది. అది పార్ట్ 2లో ఉంటుంది కదా సార్. పార్ట్ 2ఏనా? పార్ట్ 2లో ఉంటుంది. మాట్లాడడానికి ఏమి, మా అమ్మాయి వాయిస్ వింటే మీరు భయపడతారని మాట్లాడతలేదు. పార్ట్ 2లో ఉంటుంది. మా అమ్మ కూడా బతుకమ్మ ఆడింది. ఎప్పుడు ఆడలే మా అమ్మ, ఈసారి ఫస్ట్ టైం ఆడింది. ఇంత గ్యాప్ వస్తే ఏం ఆడతారు అసలు, చాలా గ్యాప్ వచ్చింది. పోయినసారి అయితే అసలు గ్యాప్ అన్నది లేదు కదా. అసలు చాలా ఇరుగ్గా ఉండి, ప్లస్ 2 లైన్లు ఉండేవి మంచిగా. మేము చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలకంతా ఒక లైన్ ఉంటుండే, లోపట ఉంటుండే పిల్లలకి. ఓన్లీ శారీస్ కట్టుకునే వాళ్ళకి ఒక లైను, ఎండ్కి లంగా ఓణీలు వేసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు.
లంగా జాకెట్ వేసుకునే వాళ్ళంతా లోపట్టు ఉంటుండే. చిన్న చిన్న పిల్లలు లంగా జాకెట్ వేసుకునే వాళ్ళు ఇట్లా దూరం దూరం పెట్టకపోతుండే బతుకమ్మలు, దగ్గరికి ఒక్క దగ్గర లైన్గా ఉంటుండే. ఇక్కడ ఎవరు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవడం, ఆడడం, పోవడం, తీసుకుపోవడం. చిన్న వాళ్ళందరినీ, పెళ్ళైన వాళ్ళందరినీ అందులోనే, ముసలి వాళ్ళందరూ అన్నీ అందులోనే ఉంటారు. ఏమైందంటే స్టెప్ వైజ్గా కన్ఫ్యూజ్ అవుతుంది. లైన్ ఇది మామూలుగా పెద్దవాళ్ళు మంచిగా ఆడతారు. మామూలుగా లంగా ఓణి వేసుకుని ఒక తీరు ఆడతారు, చిన్నపిల్లలు ఒక తీరు ఆడతారు. అందుకని కొంచెం వేరువేరుగా పెట్టుంటే బాగా వచ్చేది. కానీ అందరూ ఒక్క దగ్గర అయిపోయేసరికి కన్ఫ్యూజ్ అయిపోతారు డ్యాన్స్కి అయితే. అట్లనే నా కూతురు చాలాసార్లు కన్ఫ్యూజ్ అయింది. ఒక స్టెప్ వేసి పాప మా అమ్మ ఇటు వచ్చేటప్పటికి ఇంకో స్టెప్ మారుస్తారు. అవునా కదా? పాప చేతులు ఇట్లా లేపి 2 చప్పట్లు కొట్టేలోపు ఇంకో స్టెప్కి జంప్ అవుతారు, అది ఆడేలోపు ఇంకో స్టెప్కి జంప్ అవుతారు. మేము పెళ్ళి కాకముందుకైనా పెళ్ళి అయిన తర్వాతైనా ఒకటే, ఇట్లా వన్ సైడ్ నిలబడి మంచిగా ఆడుకుంటూ వెళ్ళేవాళ్ళం. అప్పటి ఆటకి ఇప్పటి ఆటకి చాలా అంటే చాలా తేడా వచ్చింది. అప్పుడు చాలా అంటే చాలా బాగుండేది. బతుకమ్మలు కూడా ఇట్లా గజిబిజిగా ఉండకపోతుండే. పేపర్ బతుకమ్మలు అన్నది అస్సలు లేకపోతుండే. ఓన్లీ గునుగు, తంగేడు పువ్వు, బంతిపూలు కూడా పెట్టకపోతుండే ఎక్కువ. ఈ గునుగుని కలర్ అద్ది పెడుతుండే. అన్ని కలర్స్, బ్లూ కలరు, పింక్ కలరు, గ్రీన్ కలరు, ఇవి అద్ది పెడుతుండే. అప్పుడు గునుగు పువ్వు మస్తు అగ్గు ఉంటుండే. చాలా అంటే చాలా తంగేడు పువ్వు కూడా బోలెడు దొరుకుతుండే. ఇప్పుడు దొరకడం కష్టంగా ఉంది. ఈసారి అయితే ఇంకా కష్టంగా ఉంది. వర్షాలు వచ్చి గునుగు పువ్వు మొత్తం పోయింది. తంగేడు పువ్వు కూడా రాలిపోయి ఉన్న 2 కట్టలు 100 రూపాయలు అట్లా దొరికినాయి. ఆ 2 కట్టలు కొన్నా నేను పెట్టలేదు కూడా, మా అమ్మ మర్చిపోయినా నేను. అంటే ఫస్ట్ కొంచెం వేసిన, దాని తర్వాత వేరే బతుకమ్మ పెడదాం అనుకొని మంచం కింద పెట్టి మర్చిపోయాను. సో ఇదండి మా బతుకమ్మ సెలబ్రేషన్ అయితే ఇలా జరిగిందనమాట. మీకు ఎలా అనిపించింది? మీరు ఎలా చేసుకున్నారు? సోమవారం చేసుకున్నారా, మంగళవారం చేసుకున్నారా, ఎప్పుడు చేసుకున్నారు? మేమైతే సోమవారమే చేసుకున్నాం. మంగళవారం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర మంగళవారం, మా అమ్మ వాళ్ళ ఇంటికాడ సోమవారం అయిపోయింది. మా దగ్గర వచ్చేసి మంగళవారం నాడు చేసుకుంటాం. మా అమ్మాయి జడ చూసారా ఎంత బాగుందో? మా అమ్మాయి అటు నుంచి జడ అంటుంటే ఏంది ఎంటుకలు ఊపుతుంది. ఏంది అబ్బాయి ఎంటుకలు ఊపుతుంది అనుకున్న, జడ గురించి చెప్పాలా? మా అమ్మాయి జడ చూడండి, అందరితో పోల్చుకుంటే మా అమ్మాయి జడే పొడుగుంది, బాగా వస్తుంది చూడండి. ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత అవన్నీ ఏరుకొచ్చుకొని దాచుకున్నాం మేము, మళ్ళీ పడిపోయినాయి. వస్తుంది చూడండి. అందరికన్నా లాంగ్ జడ ఇదిగోండి, ఇది మా అమ్మాయి. చూసి ఆమె ఎక్కడికి తగులుతుంది పాప, నా కూతురికి తగలడము, అవి పడిపోవడము. అదే ఇలా లైన్ వైజ్గా ఉండకపోతే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఒక దగ్గర ఉంటే బాగుంటుంది. అందరు కలిపి ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒకళ్ళు ఒక తీరుగా ఆడతారు, ఒకళ్ళు ఒక తీరుగా ఆడతారు. అదండి, ఒక్కటన్నా లైన్గా లేరు ఎవ్వరు. లైన్ వైజ్గా ఆడితే బాగుండేది. 2 లైన్లు అయినాయి ఇప్పుడు, మళ్ళీ ఇక్కడ సరిపోక 2 లైన్లు. ఒక్కొక్క పిల్లలు, కొప్పులు, చిన్న చిన్న పిల్లలే, పెద్దవాళ్ళు కూడా కాదు. ఎలా ఆడుతారు? ఇగో చిన్న పాప, ఒక పాప ఉంది. ఆ పిల్లకు కొప్పు సౌరం అందులోనే వచ్చినట్టుంది సెట్. భలే ఉంది అది అసలు, చిన్న పాప. ఇక్కడే జనాలు ఈరోజు మమ్మల్ని ఇంటికాడ వీళ్ళు కూడా వస్తున్నారంట ఈరోజు అనమాట. మమ్మల్ని అంటే కొంతమంది సోమవారం, కొంతమంది మంగళవారం చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, దాని గురించి మా టీవీ తరఫు నుంచి అక్కడికి వస్తున్నారంట. సీరియల్ వాళ్ళు ఎవరు మరి నాకు తెలీదు. ఆ సీరియల్ వాళ్ళు వచ్చి సెలబ్రేషన్ చేస్తున్నారంట అమ్మ వాళ్ళ ఇంటికాడ టెంపుల్ దగ్గర. మరి ఏ సీరియల్ వాళ్ళు నాకైతే, మా టీవీ అంతే అక్కడ బ్యానర్ వేసారంతే. అటు బిగ్ బాస్లో వచ్చింది కదా తను, బిగ్ బాస్లో వచ్చారు వాళ్ళనమాట వచ్చేది. సో ఫైనల్గా మా వీడియో ఇదేనండి. నేను చేసుకున్నది ఇదే. మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయిన బతుకమ్మ సెలబ్రేషన్ ఇలా జరిగింది. పార్ట్ 2 పెడదామా వద్దా? పెడదాం, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడదాం కదా. సో ఇది అదంటే చిన్న చిన్న పిల్లల కొప్పులు చూసారు ఎలా ఉన్నాయో. ఈ అందరిలో మా అమ్మాయి ఎక్కడుందో గుర్తుపట్టి కామెంట్ చేసిన వాళ్ళకి
గిఫ్ట్ అనమాట.